అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను చంద్రగ్రహణ సమయంలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, గ్రహణ సమయంలో ఏ వస్తువులను గర్భిణీ స్త్రీలు తమ దగ్గర ఉంచుకుంటే గ్రహణం యొక్క ప్రభావం గర్భస్థ శిశువు పైన, గర్భిణీ పైన పడకుండా ఉంటాయి, అలాగే గ్రహణం విడిచిన తరువాత పాటించవలసిన విధి విధానాలు మరియు ఎటువంటి దానాలను చేస్తే మానసిక రుగ్మతలు తొలగిపోయి గర్భస్థ శిశువుకు మరియు గర్భిణీ స్త్రీకు ఇద్దరికీ కూడా మానసిక ప్రశాంతత కలిగి చంద్రదేవుని అనుగ్రహం పొందుతారో అలాంటి విషయాలు అన్నిటినీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో గర్భవతులు ఏ నియమాలను పాటించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం। మొట్టమొదటి నియమం, చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనసు మీద, బుద్ధి మీద చాలా ప్రభావం చూపిస్తుంది। అందున గర్భవతులు మానసికంగా వారు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు। అలాంటిది ఈ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు। గ్రహణానికి ముందుగానే మీరు మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని గ్రహణ కిరణాలు పడని చోట మీరు ఉండాల్సి ఉంటుంది। అలాగే మీరు ఉండే రూమ్ మొత్తం కూడా కర్టెన్స్తో క్లోజ్ చేసుకొని ఉండండి, అది మీకు మీ బిడ్డకి కూడా చాలా మంచిది। ఇక రెండవ నియమం, ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్భవతులు గ్రహణాన్ని చూడకూడదు। అలా కాకుండా గ్రహణాన్ని చూస్తామని చూసినా ఆ ఎఫెక్ట్ వారి శరీరంలో ఉండే పిండం పైన పడుతుంది, ఆ పిండం అంగవైకల్యంగా పుడుతుంది। అందుకే మీకోసం, మీ బిడ్డ కోసం ఇది మూఢనమ్మకం అని కొట్టి పారేయకుండా గ్రహణాన్ని చూడకుండా మీరు గదిలోనే ఉండండి। ఇక మూడవ నియమం, గ్రహణానికి ముందుగానే సుమారుగా 2 గంటలకి ముందే మీరు ఘన పదార్థాలను అంటే అన్నం ఏదైనా సరే తీసుకోవాల్సి ఉంటుంది। గ్రహణ సమయానికి అది అరుగుదలకి వచ్చేయాలి। మీకు ఏదైనా ఆకలి వేసి గర్భవతులు కాబట్టి తినాలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్స్ లాంటివి, జ్యూసెస్ లాంటివి తేలికగా అరిగే పదార్థాలు తీసుకుంటే మంచిది, ఘన పదార్థాలు ఎక్కువగా తీసుకోకండి। ముఖ్యమైన విషయం, గర్భవతులు గ్రహణ సమయంలో ఏవైనా లైట్ ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ తినాలనుకుంటున్నారో వాటి మీద తులసి ఆకులు కానీ, దర్భలు కానీ వేసి ఉంచుకోండి। ఆకలి వేసినప్పుడు, తినాలి అనుకుంటున్నప్పుడు మీరు తులసి ఆకులతో పాటు ఆ ఆహారాన్ని కూడా తీసుకోండి। అప్పుడు మీరు తీసుకునే ఆహారానికి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండదు। ఇక నాలుగవ నియమం, గర్భవతులు ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పదునైన వస్తువులు, కత్తెరలు, నీడిల్స్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు। అలాగే స్టిచ్చింగ్ పనులు అంటే కుట్టు పనులు అలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, ఇది బిడ్డ పైన ప్రభావం చూపుతుంది। ఇక ఐదవ నియమం, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఒంటి మీద ఎటువంటి మెటల్కి సంబంధించిన వస్తువులు ఉండకూడదు। ముఖ్యంగా తలలో పిన్స్ లాంటివి ఏమీ కూడా ఉండకుండా జాగ్రత్త తీసుకోండి। ఇక ఆరవ నియమం, మీకు కనుక బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చినా మీరు గ్రహణ కిరణాలు మీ మీద పడకుండా బాత్రూమ్కి వెళ్ళిరండి। బయట అవుట్డోర్లో బాత్రూమ్స్ ఉంటే కనుక మీరు అంబ్రిలా కానీ, బ్లాంకెట్స్ కానీ యూజ్ చేసి మీ మీద కిరణాలు పడకుండా చూసుకుంటూ మీరు బాత్రూమ్కి వెళ్ళవచ్చు। ఇక ఏడవ నియమం, గ్రహణం ఏర్పడినప్పటి నుంచి గ్రహణం విడిచే వరకు శారీరక శ్రమ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి గర్భవతులు। ఎనిమిదవ నియమం, గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణ సమయంలో స్నానం చేయరాదు। మీరు చెయ్యాలి అనుకుంటే గ్రహణానికి ముందు పట్టు స్నానం, లేదు అంటే విడిచిన తర్వాత విడుపు స్నానం చేయాల్సి ఉంటుంది తప్ప మధ్యలో ఎట్టి పరిస్థితిలో స్నానం చేయకండి। ఇక తొమ్మిదవ నియమం, అది ముఖ్యమైనది, గర్భవతులు స్ట్రైట్గా అంటే నిలువున పడుకోవాలి, అటు ఇటు తిరగకూడదు। ఈ గ్రహణ సమయం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఇది అతి ముఖ్యంగా వర్తిస్తుంది। ఒకవేళ అంత సమయం ఎల్లకిలా పడుకోలేకపోతే కాసేపు కూర్చోవచ్చు, కానీ ఎక్కువగా అటు ఇటు మాత్రం తిరగకుండా ఉంటే మంచిది। ఇక 10వ నియమం, గర్భవతులు ఈ గ్రహణ సమయం మొత్తం కూడా మీ దగ్గర దర్భలు కానీ, లేదా తులసి ఆకులు కానీ, లేదా
కొబ్బరికాయను కానీ ఈ గ్రహణ సమయం పూర్తిగా ఉన్నంతసేపు కూడా ఉంచుకుంటే మంచిది. ఇవి మనకు చుట్టూరు ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. గ్రహణ ప్రభావం మన మీద, బిడ్డ మీద పడకుండా చేస్తుంది. కాబట్టి ఈ మూడిట్లలో మీరు ఏదైనా ఒకదానిని మీ పక్కన ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అలాగే ఓం చంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని మీ యథాశక్తి కొలిది పఠిస్తూ ఉండండి. గర్భవతులు పడుకోవాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నిద్ర మాత్రం పోకూడదు. అలాగే గ్రహణ సమయంలో టీవీ చూడటం, ల్యాప్టాప్, మొబైల్ ఇలాంటివన్నీ ఎక్కువసేపు చూడకండి. ఒక 5 నిమిషాలు అలా అయితే పర్వాలేదు. గ్రహణ సమయంలో ముఖ్యంగా ప్రశాంతత మనకి ఎంతో మంచిది. ఈ సమయంలో మీరు దైవధ్యానం లేదు అంటే కనుక మెడిటేషన్ లాంటివి కదలకుండా ఉండి చేసుకుంటే మంచిది. 11వ నియమం, గ్రహణం ముగిసిన తరువాత ఇంటి మొత్తాన్ని కూడా గంగాజలంతో సంప్రోక్షణ చేసుకోవాలి. అలాగే విడుపు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని చేస్తే కనుక మనకి ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా గర్భవతులు తప్పనిసరిగా చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత మీకు వీలు ఉంటే కనుక ఏదైనా తెల్లని వస్త్రాలు కానీ, పెరుగు కానీ, పాలని కానీ దానం చేయటానికి ప్రయత్నించండి. ఇది చంద్రగ్రహణం కాబట్టి మనసుకు సంబంధించింది కాబట్టి మానసిక రుగ్మతులు కానీ, మానసిక బాధలు కానీ ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. విన్నారు కదా, చంద్రగ్రహణానికి సంబంధించిన ఏ నియమాలు గర్భవతులు పాటించాలి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.